నమస్తే. వెల్కమ్ టు మన తొలి వెలుగు. నాతో పాటు 6 సార్లు ఎమ్మెల్యేగా, ఒకసారి మంత్రిగా పనిచేసినటువంటి మోత్కుపల్లి గారితో మనం ఉన్నాం. ఒక పక్కన తెలంగాణలో జరుగుతున్నటువంటి రాజకీయ పరిణామాలు, మరో పక్కన రిజర్వేషన్లకు సంబంధించినటువంటి అంశం, ఇంకొక పక్కన మాదిగలకు జరుగుతున్నటువంటి అన్యాయం పైన పోరాటం చేస్తున్నటువంటి మోత్కుపల్లి గారితో ఒకసారి మాట్లాడేటువంటి ప్రయత్నం అయితే చేద్దాం. అంతేకాకుండా బీసీలకు కూడా జరుగుతున్నటువంటి అన్యాయం, ముఖ్యమంత్రి కాకముందుకు రేవంత్ రెడ్డి ఆ ప్రవర్తన, ముఖ్యమంత్రి అయిన తర్వాత జరిగినటువంటి పరిణామాల నేపథ్యంలో ఆయన అవలంబిస్తున్నటువంటి విధి విధానాలపైన చాలా పోరాటం చేస్తూ ఉన్నారు మోత్కుపల్లి గారు. ముఖ్యంగా మనం చెప్పుకోవాల్సింది, అదే పార్టీలో ఉంటూ ఆ పార్టీలో ఉన్నటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పైనే తిరుగుబాటు జెండా ఎగురవేస్తూ ఉన్నారు. దీనిపైన మాట్లాడదాం. సార్ నమస్తే. సార్, ఇటీవల జరిగినటువంటి పరిణామాల నేపథ్యంలో మీరు ఈ 2 రోజుల క్రితం ఎంఆర్పిఎస్ ఆధ్వర్యంలో ఆ మహాధర్నాకు పిలుపునివ్వడం, మీ ఆధ్వర్యంలో కూడా అది జరగడం జరిగింది, ఫుల్గా సక్సెస్ కూడా కావడం జరిగింది. ఎందుకు? మోత్కుపల్లి నరసింహులు గారి ఆధ్వర్యంలో ఎస్, మీ ఆధ్వర్యంలో, ఎంఆర్పిఎస్ ఆధ్వర్యంలో కూడా, ఇద్దరు కూడా దానిలో జరిగినటువంటి సభ పూర్తి స్థాయిలో సక్సెస్ అయింది. ఆ యొక్క నేపథ్యం ఏంటి సార్? అసలు ఎందుకు మహాధర్నా నిర్వహించాల్సి వచ్చింది? దురదృష్టం. ముఖ్యంగా అన్ని పార్టీలు అందరూ కూడా ఏదో ఒక రీతిలో మా వర్గాల వాళ్ళని చిన్న చూపు చూస్తూ ఉన్నారు. తరతరాలుగా మా జాతులను అణగదొక్కి మిగతా వర్గాల వాళ్ళు ఎదుగుతూ ఉన్నారు. ఇది చాలా బాధాకరం, చాలా దురదృష్టకరం. మానసిక పరివర్తన లేనటువంటి నాయకులు అధికారంలో లేకపోవటం వల్లనే ఇదంతా జరుగుతూ ఉంది. మనిషి ముఖ్యమంత్రి అయినోడు ఎట్లా ఉండాలంటే ప్రజల మనిషే ఉండాలి, ప్రసంగాల మనిషి కాదు. ప్రజల మనిషే ఉండాలి, ప్రజల కోసం బతికేవాడై ఉండాలి, తన దగ్గర ఏమున్నా అది నలుగురికి పంచేవాడై ఉండాలి. అధికార భాగస్వామ్యం ఉండాలని అంబేద్కర్ చెప్పిన విధానాన్ని అనుసరించేవాడై ఉండాలి. ఎవడన్నా చెప్పితే వినే గుణం ఉండాలి, తగ్గి ప్రవర్తించేవాడు ఉండాలి. అహంకారాన్ని నెత్తిన పెట్టుకొని తిరిగేవాడికి మనం ఏం చెప్పగలుగుతాం చెప్పండి? ఇప్పుడు ఉదాహరణకి, వాస్తవంగా ఎంతోమంది నేను ముఖ్యమంత్రులను చూశాను. ఏ ముఖ్యమంత్రి కూడా సరే ఒకవేళ చేయకపోయినా ఎంతో కొంత చేసే ప్రయత్నం, ఏమన్నా చేసేటువంటి ప్రయత్నం ఉండేది. అంతేగాని అంతకంతకు దళిత వర్గాల్ని ఒక సైడ్గా నెట్టేసి వాళ్ళను అంటరాని వాళ్ళుగా చూసి వాళ్లకు ఏ పదవులు కూడా వాళ్ళు పొందటానికి వీల్లేనటువంటి పరిస్థితి కల్పించేటువంటి ముఖ్యమంత్రి గారిని నేను రేవంత్ రెడ్డి గారిని చూస్తున్నా. ఇది చాలా బాధాకరమైనటువంటి విషయం. తనకు ముఖ్యమంత్రి కావాలని అందరం కోరుకున్నాం. నేను స్వయంగా కోరుకున్నా, ఆనందపడ్డా. మా వర్గాల వాళ్ళకి ఏదైనా చేసుకోవచ్చు, ఓ సలహా అయినా ఇవ్వచ్చు నా వయసుకి. ఈ శేష జీవితం కాంగ్రెస్ పార్టీలో, అది కూడా రేవంత్ రెడ్డి గారికి అనుకూలంగా పనిచేసి ఒక మంచి పేరు ప్రభుత్వానికి ఆయనకి తీసుకొద్దామని నా ప్రయత్నం. కానీ వెనకటి గుణమేల మారు వీరాసుమతి అన్నట్టుగా రేవంత్ రెడ్డి గారు ఆ పాతకాలం నాటి ఆలోచన విధానమే ఆయనలో బట్టి ఉన్నది. అది పరిపక్వత లేనటువంటిది. సమాజంని అవగాహన చేసుకునేటువంటి పరిస్థితుల్లో రేవంత్ రెడ్డి గారు ఉండటం, అటువంటి వాడు ముఖ్యమంత్రి కావటం దురదృష్టకరం. సమసమాజ స్థాపన కోసం ముందుకు పోవాల్సినటువంటి ఈ రోజులలో కుల గజ్జి మరి కడుపు నిండా నింపుకొని బతుకుతున్నటువంటి పరిస్థితి. ఇది చాలా విచారించదగ్గ విషయం. ముఖ్యంగా నేను కానీ, మా మాదిగ కులస్తులు కానీ అందరం కూడా కలిసి పెద్ద ఎత్తున 199% ఓట్లేసిన మాదిగ జాతి, వెయ్యాలని పిలిపించిన ఈ మాదిగ జాతి నాయకుడు మేమంతా అంత సంతోషంగా ఓట్లేసి, కేసీఆర్ ఏదో చెడ్డోడు అనుకొని నీ కోటేస్తే కేసీఆరే మంచోడనే పరిస్థితి ఇవాళ రేవంత్ రెడ్డి గారు తీసుకొచ్చారు. ఒక మాటలో చెప్పాలంటే, అహంకారం ఎందుకండి నీకు? అహంకారం ఎందుకు? నేను మీ ఆఫీస్కి వస్తే, మీ జయపాల్ రెడ్డి గారు రమ్మంటే నేను వస్తే
6 గంటలు నేను బయట కూర్చున్నా, నాతోని మాట్లాడకుండా మీరు వెళ్ళిపోయారు. మరి ఏ రకంగా నేను అర్థం చేసుకోవాలి? ఒకటి. రెండోది ఏంటంటే, నాకు అసెంబ్లీ టికెట్ రాలే, నేనేమన్నా అన్నానా? పార్లమెంట్ టికెట్ కూడా రాదు అని చెప్పారు, నేనేమన్నా అన్నానా? నేను ఎక్కడైనా ప్రెస్కు చెప్పినా, ఎక్కడ గునిగిన్నా? ఎన్టీ రామారావు దయ వల్ల నేను అన్నీ పొందగలిగినాను, అన్నీ చూడగలిగినాను. సరే, వ్యవస్థ నడవాలి, ఒక మంచి దారిలో పోనిద్దాం, తర్వాత మాట్లాడదామని అనుకుంటే 4 నెలలు కాలేదు అధికారంలోకి వచ్చి, మొదట్లోనే మా జాతికి 80 లక్షల మంది ఉన్న మాదిగలని తొక్కేసి అవతల పెట్టేసి, అసలు ఎవరైతే మా జాతుల కోసం మాట్లాడని వాళ్ళు ఉంటారో వాళ్ళందరినీ పార్లమెంటుకు పంపిస్తే మా బతికేం కావాలి? మా ప్రజల జీవితాలు ఎటు పోవాలి? పార్లమెంట్లో ఎవడు మాట్లాడాలి? మాదిగ కులస్తులు లేకపోతే ఏది ఏబిసిడి కాకపోతే ఎందుకు కావట్లేదు అని అడిగేవాడు ఎవడో ఉండాలి కదా మావాడు. అయిందనుకో, అయిన దాని మీద కూడా మాట్లాడే స్థాయిలో ఉన్నవాడు కావాలి కదా మాదిగ కులానికి సంబంధించినటువంటి వాడు. ఇవాళ లేకుండా చేసిరంటే ఒక కుట్ర జరిగింది. ఈ కుట్ర రేవంత్ రెడ్డి గారే ఈ కుట్రకు బాధ్యుడు. ఒక పక్కన ఒక ఇంట్లో 2 టికెట్లు ఇస్తారండి, సిగ్గుందండి? ఏ కాలంలో ఉన్నాం మనం? ఒక ఇంట్లో ఇద్దరిద్దరు రెడ్లు, ఒక ఇంట్లో ఇద్దరిద్దరు రెడ్లు, రిజర్వేషన్లో ఒక ఇంట్లో మూడు కుటుంబంలో ముగ్గురికి 80 లక్షలకు ఒకటిరా నాయన అంటే నువ్వు ఇవ్వలేకపోగా, అవతల వాళ్లకు కుటుంబాలకు నువ్వు రాజకీయ నాయకులను తయారు చేస్తున్నావు అంటే ఏంటి పరిస్థితి? ఇది ఈ పరిస్థితి ఎన్నడైనా ఉందా? ఏ ముఖ్యమంత్రి అని ఇట్లా చేసిండా? ఇది చరిత్ర మరవనటువంటి తప్పు ముఖ్యంగా రేవంత్ రెడ్డి గారు చేస్తున్నాడు. ఇది చాలా దురదృష్టకరం. దీన్ని నేను తీవ్రంగా ఖండిస్తా ఉన్నా. నా ప్రజలు తీవ్రమైనటువంటి ఇబ్బందులలో ఉన్నారు. దీనికి కూడా నేను చింతిస్తూ ఉన్నా. ఖచ్చితంగా దీని విషయంలో నేను మాట్లాడాల్సిన అవసరం నాకు ఉంది. కాబట్టి ఇష్యూ ఏమిటంటే, మొత్తం మాదిగ జాతి అంటరాని వాళ్ళు అన్నట్టుగా, పార్లమెంటుకు పోవటానికి వీల్లేదన్నట్టుగా గిరిగీసి మమ్మల్ని ఊరు బయట పెట్టినట్టుగా ఉన్నదే తప్ప మాకు గౌరవం ఏది? మా జాతికి? ఇదా అన్యాయం? ఈ అన్యాయం అసలు నిజంగా చెప్పాలంటే రేవంత్ రెడ్డి గారికి కళ్ళు మూసినా తెరిసినా రెడ్డిజమే కనబడుతుంది, రెడ్లే కనబడుతుంది తప్ప ఈ మిగతా కులపోళ్ళు కనబడతలేదు. మిగతా కులపోళ్ళు కనబడ్డాయి ఈ రెడ్డి దొరకి. ఈయన రెడ్డి దొర, రెడ్డి రాజ్యం ఇవాళ వచ్చింది. ఈ రెడ్డి రాజ్యాన్ని సంక్షేమ రాజ్యంగా మార్చాలంటే రేవంత్ రెడ్డి గారు ఖచ్చితంగా మరి ఆయన తప్పుకోవాల్సిందే. ఈయన తప్పుకుంటే తప్ప కాంగ్రెస్ పార్టీ కూడా బతకదు. కాంగ్రెస్ పార్టీ బతికించాలని నేను పార్టీలో చేరిన, నాలాంటి వాళ్ళు ఎంతోమంది చేరారు ఏనా. కాబట్టి ఇవాళ పరిస్థితి ఏమిటంటే, మరి ఇటువంటి పరిస్థితి నుంచి, దురదృష్టకర పరిస్థితి నుంచి బయటపడాలంటే రేవంత్ రెడ్డి గారు లాంటి వాడు కనుక ఆ పార్టీకి నాయకత్వం వహిస్తే ఖచ్చితంగా ఎక్కువ రోజులు ఉండే పరిస్థితి కనబడతలేదు. ప్రజలు కూడా సహించరు. ఇకపోతే బీసీలు ఏమన్నారండి? మా రిజర్వేషన్ సీట్లలో మాకు ఇవ్వలేదు. 80 లక్షల మంది ఉంటే మమ్మలను ఊరు బయటికి పంపించేసినావు, అంటరాని వాళ్ళుగా చూసేసినావు, మమ్మల్ని ఓటర్ లిస్టుల నుంచి తీసేసినావు, అంబేద్కర్ ఇచ్చిన రిజర్వేషన్ నుంచి మమ్మల్ని తీసేసినావు. ఈయన రిజర్వేషన్ మాట్లాడే హక్కు ఆయనకు లేదు. ఉన్న రిజర్వేషన్ నుంచే మమ్మల్ని తీసేసి ఎప్పుడో రాజ్యాంగాన్ని మారుస్తారు రిజర్వేషన్లు పోతున్నాయి అని పిచ్చి మాటలు మాట్లాడుతున్నారు. అది చాలా దురదృష్టకరం. కాబట్టి రిజర్వేషన్ ఉన్న మాదిగల్ని నువ్వు రిజర్వేషన్ నుంచి తీసేసినవి ఇవాళ, దాని సంగతి ఎందుకు చెప్పు? మొగోడవ అయితే నువ్వు ఎందుకు చెప్పలేకపోతున్నావు? ఎందుకు మేము మాట్లాడడానికి జవాబు ఇవ్వలేకపోతున్నావు? నీ దగ్గర సమాధానం లేదు కాబట్టి నువ్వు ఇవ్వలేకపోతున్నావు. ఎందుకు మమ్మల్ని పిలవలేకపోతున్నావు? మేము ఏమన్నాం? మమ్మల్ని పిలిస్తే మరి మేమేం చెప్పేవాళ్ళమో మీరేం చెప్పేవాళ్ళం? మీరు మమ్మల్ని ఎందుకు పిలవటం లేదు? అపాయింట్మెంట్కి ఎందుకు ఇవ్వటం లేదు? నాకు ఎందుకు మా జాతులకి విలువ ఇవ్వటం లేదు? ఎందుకు పిలవటం లేదని నేను ఈ సందర్భంగానే అడుగుతాను. ఇకపోతే 12 జనరల్ సీట్లలో ఒకటి మైనారిటీస్కి పోతే 11లో 8 సీట్ల రేట్లకేనాయా? అరే ఇదేమి కర్మ? అసలు కళ్ళున్నాయా, చెవులున్నాయా? వినేవాళ్ళు నిజంగా ఏ రకమైన ఆలోచన చేస్తున్నా నాకు అర్థమైతే లేదు.
రేవంత్ రెడ్డికి ఆయన కళ్ళు తెరిచినా మూసినా రెడ్లు కనబడుతుంది తప్ప మీతోడు ఎవ్వడు కనబడతాడు ఈ రాష్ట్రం. తెలంగాణ రాష్ట్రంలో ఓన్లీ రెడ్లు. ఆ రెడ్లకి 8 మందికి పార్లమెంట్ టికెట్ ఇచ్చారండి. ఎందుకు పార్లమెంట్ 8 మందికి? వీళ్ళు ఏం గడికి వస్తారు ఆడిపోయి? పేదోళ్ళ సమస్యలు తెలియనటువంటి వ్యక్తులు, భూస్వాములు, పెత్తందారులు కొన్ని 100 కోట్లు తీసుకొని ఇవాళ రేవంత్ రెడ్డి గారు టికెట్ ఇచ్చిండు. ఇది ఎంతవరకు సమంజసం? రేవంత్ రెడ్డి గారికి ఇది న్యాయమేనా అని నేను అడుగుతున్నా. కాబట్టి నేను అనేది ఏంటంటే ఏ పరిస్థితుల్లో కూడా ఇది సహించరానటువంటి విషయం. నేను బాధతో వ్యక్తం చేస్తున్నా. నా బాధను ఎట్లా ఇస్తావు నువ్వు? గౌళ్ళు లేరా? వాళ్ళు పార్లమెంట్కి పోకూడదా? వాళ్ళు మనుషులు కాదా? గొల్ల కుర్మలు లేరా? వాళ్ళు మనుషులు కాదా? వాళ్ళు పార్లమెంట్కి పోకూడదా? పద్మశాలీలు లేరా? వాళ్ళు పార్లమెంట్కి పోకూడదా? మీరు రెడ్లే పోవాలా? 8 మంది రెడ్లు పంపిస్తావా? ఎంత అన్యాయం అండి ఇది. ఇది అన్యాయం. నీ మనసులో ఉన్నది ఏమిటో, ఈ 5 సంవత్సరాల కాలం అంటే 50 సంవత్సరాలు ఎస్సీలు, ముఖ్యంగా మాదిగలు, బలహీన వర్గాలు బీసీలు 50 సంవత్సరాలు వెనుకపోయిన రాజకీయాల్లో వీళ్ళందరూ పెరిగినా కూకుంటారండి. కాబట్టి ఇవాళ 50 సంవత్సరాలు ఈ వర్గాల వాళ్ళను నువ్వు వెనక్కి పంపించినావు, వాళ్ళని బలహీనపరిచినావు, వాళ్ళని అగౌరవపరిచినావు, వాళ్ళని అవమానపరిచినావు. ఈ అవమానం నుంచి కోలుకోవాలంటే బడుగు బలహీన వర్గాలు, ముఖ్యంగా మాదిగలు లేచి నిలబడాలి. రేవంత్ రెడ్డికి ఎదురుగా నిలబడి కొట్లాడాలి. మన హక్కులను మనం సాధించుకోవాలి. ఒక పక్కన ఇప్పుడు ఇంతకుముందే అన్నారు 100 కోట్ల రూపాయలు తీసుకొని రేవంత్ రెడ్డి టికెట్లు ఇచ్చాడని. కేవలం ఆరోపణలేనా, ఆధారాలు ఉన్నాయా? దానికి ఆధారం ఏముంటుందా? నిన్న కాక మొన్న రంజిత్ రెడ్డి ఏ వర్గ పెట్టిండని పార్టీలోకి వచ్చిండంటావు. ఎందుకు అట్రాక్ట్ అయ్యిండు? రేవంత్ రెడ్డికి అంతకుముందు కోడిగుడ్లోడు వీడు జనాన్ని మూస్తాడని చెప్పిన రేవంత్ రెడ్డి మరి అంత తొందర ఎట్లా అక్కడికి వచ్చిండు? ఆయన ఏం సర్వీస్ ఆయనది? ఏమండి? కాబట్టి ఎగ్జాంపుల్ ఒకటి చెప్తున్నాను నీకు. మొత్తంగా ఓవరాల్గా డబ్బుల వ్యాపారం నడుస్తూ ఉంది ఇక్కడ. రాజకీయం అనేది పేదోళ్ళ కోసం లేదు, డబ్బుల వ్యాపారం నడుస్తూ ఉంది. ఇది చాలా దుర్మార్గమైనటువంటి విషయం. ఇది మంచి పద్ధతి కాదు. పేద ప్రజల నోళ్ళు కొట్టి పేదోళ్ళకు అన్యాయం చేయటం, పేదోళ్ళ ఓట్లతో గెలిచి పెత్తందారులకు మూటలు అందించటం ఇది మంచి పద్ధతి కాదు. దీన్ని నేను తీవ్రంగా ఖండిస్తూ ఉన్నా. ఎందుకే మేము నీతిగా బతుకుతున్నాం? ఎందుకు ఇవాళ 10 రూపాయలు లేకుండా కూడా బతకగలుగుతున్నాం మేము? ఎందుకు? నీతి కోసమే బతుకుతున్నాం. వ్యవస్థను మార్చాలి మనం. వ్యవస్థను బాగు చేయటానికి చేసేటువంటి ప్రయత్నంలో భాగమే మా రాజకీయం. లేకపోతే మాకేమి రాజకీయాలతో వచ్చింది ఏముంది, పోయింది. 30 ఏళ్ళు ఎమ్మెల్యే నేను 30 ఏళ్ళు ఎమ్మెల్యే చేశాను. పెద్ద పెద్ద మొనగాళ్ళని ఎదిరించి నేను ఎమ్మెల్యే చేశాను. ఎందుకు చేశాను? వ్యవస్థలో ఒక ఎగ్జాంపుల్గా ఉండాలనేది నా కోరిక. ఎవరెవరో పిచ్చివాళ్ళు, మరి పడని వాళ్ళు మాట్లాడితే నేను చేయగలిగేది ఏమిటి? నేను ఎవరికి వ్యతిరేకిని కాదు. ఈవెన్ రేవంత్ రెడ్డి కూడా నేను రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి కావాలని కోరిందే నేను కదా. కానీ అతని ప్రవర్తన, అతని పాలసీలు, అతని విధానం వీకర్షి బలహీన వర్గాలకు వ్యతిరేకంగా ఉన్నాయనేటువంటిదే నా వాదన తప్ప మరొకటి కాదు. ఖచ్చితంగా నేను మందకృష్ణ మాదిగా ఇవాళ ఈ కార్యక్రమాన్ని భుజానేసుకున్నాం. మందకృష్ణ మాదిగా కూడా గత 20-25 ఏళ్ల నుంచి పోరాటం చేస్తున్నటువంటి నాయకుడు. ఇద్దరం కూడా కలిసి 30 ఏళ్ళు ఎమ్మెల్యేగా పనిచేసి మంత్రిగా పనిచేసిన నేను, ఇద్దరం కలిసి ఈ కార్యక్రమాన్ని మేము టేకప్ చేశాము. తప్పకుండా మరి ఈ వారం 10 రోజుల లోపల ఖచ్చితంగా మరి కాంగ్రెస్ పార్టీకి, అది కూడా రేవంత్ రెడ్డి వర్గానికి, కాంగ్రెస్ కాదు రేవంత్ రెడ్డి వర్గం, ఇటువంటి వ్యక్తులకు సరైన గుణపాఠం చెప్పాలనేది నా కోరిక. తప్పకుండా గుణపాఠం చెప్పి తీరుతాం. మా ప్రజలు కూడా తప్పకుండా ఆలోచిస్తారని నేను అనుకుంటా ఉన్నా. ఆలోచించమని మాత్రం నా మాదిగ తమ్ముళ్ళకి, అన్నలకు, అక్కలకు, చెల్లెళ్ళకి అందరికి దండం పెట్టి చెప్తున్నా. బలహీన వర్గాలు కూడా అందరికి కూడా దండం పెట్టి చెప్తున్నా. మీరు లేవండి, మీరు అడగకపోతే ఎప్పుడు అడుగుతారు? మీరు చదువుకున్న పిల్లలు, చదువుకున్న యువకులు. నాకు 70 ఏళ్ళు వచ్చినాయి. నేను సత్యతందుకు రెడీ అయినా. ఈ మాటలు ఎందుకు మాట్లాడుతున్నంటే వ్యవస్థలో ఇట్లనే కనుక ఉంటే మన జాతులు వెనక్కిపోయే అవకాశం ఉంది, దిక్కులేని పరిస్థితి వచ్చే అవకాశం. అందుకు నేను మాట్లాడుతున్నా. నాకు వచ్చేది ఏముంది? కానీ వ్యక్తిగతం కాదు ఇక్కడ కావాల్సిన. అంబేద్కర్ అటువంటి మహనీయులు ఇవాళ ఆనాడు వాళ్ళ త్యాగాలు చెబుతారు. మనం ఎక్కడున్నాం? మనం ఈ కొద్దిపాటైనా మాట్లాడకపోతే మరి ఎవరు మాట్లాడతారు? కాబట్టి ఈ బడుగు బలహీన వర్గాలకు సంబంధించినటువంటి నాయకులు కానీ, ప్రజలు కానీ ముందుకు రావాలి. రేవంత్ రెడ్డి నిలదీయాలి. ఒక్క రెడ్లనే ఎందుకు చూస్తున్నాడు?
నీకు అధికారం ఇచ్చింది రెడ్ల కోసం కాదు, ప్రజల కోసం, పేద ప్రజల కోసం, సంక్షేమ రాజ్యం కోసం ఇచ్చారు. సంక్షేమ రాజ్యం కాదు ఇది. ఆ సంక్షేమ కార్యక్రమాన్ని పక్కన పెట్టి రెడ్ల రాజ్యంగా మారుస్తున్నటువంటి ఈ పరిస్థితిని తీవ్రంగా ఖండించాల్సిన అవసరం ఉంది. నేను ఖండిస్తూ ఉన్నా. మరి తప్పకుండా మేము ఒక బస్సు యాత్ర కూడా చేయాలనుకుంటున్నాం రేపటి నుంచి. ఆ యాత్ర విషయంలో కూడా ఆలోచిస్తూ ఉన్నాం. ఇంకోటి ఏంటంటే, ఎందుకు రేవంత్ రెడ్డి గారు పిలువరండి? నేను కాంగ్రెస్ పార్టీలో ఉన్నా, నేను వస్తానంటున్నా కదా, నాకేమన్నా నేను రాను అని అంటలేను కదా, మరి ఎందుకు పిలవట్లేదు? పిలవచ్చు కదా. అంటే అహంకారం అడ్డొస్తుంది ఆయన. ముఖ్యమంత్రిని కదా, నాకు ఎదురు మాట్లాడతారా అంటే రెడ్లకు ఎదురు మాట్లాడతారా అనే వాదం వస్తూ ఉంది. ఏ రెడ్డి ఒప్పుకోడు, తెలివైన రెడ్డి. అన్ని రెడ్లకే అంటే అలా నా ప్రతిష్ట పాలు చేయడం తప్ప మరొకటి కాదు. కాబట్టి ఇవాళ రేవంత్ రెడ్డి గారు చేస్తున్నటువంటి ఈ విధానం పట్ల అందరూ వ్యతిరేకిస్తున్నారు, అందరూ ముక్కిరుస్తున్నారు. తప్పకుండా ఈ ఎన్నికల్లో ఆయన గుణపాఠం చెప్పడానికి ప్రజలు ఇలా ముందుకు వస్తున్నారనేది ఈ సందర్భంగా తెలియజేస్తారు. మీరు అదే పార్టీలో ఉంటూ ఆ ముఖ్యమంత్రి పైన విమర్శలు చేస్తూ ఉన్నారు. ఒక పక్కన ఇప్పుడేమో బస్సు యాత్ర చేస్తామంటా ఉన్నారు. ఈ బస్సు యాత్ర ద్వారా మీరు ప్రజలకు ఏమని పిలుపునిస్తారు? కాంగ్రెస్ పార్టీకి ఓటేద్దని పిలుపునిస్తారు? ఎందుకంటే మీరు అదే పార్టీలో ఉన్నారు కాబట్టి. ఏమని చెప్తారు దీనికి? నేను ఇప్పుడు చెప్పలేదా, రేవంత్ రెడ్డి మాదిగలకు వ్యతిరేకి, గౌండ్లకు వ్యతిరేకి, గొల్ల కుర్మలకు వ్యతిరేకి, పద్మశాయులకు వ్యతిరేకి, అదేవిధంగా చాకలి, మంగలి, కుర్మ, ఎంతోమంది కులాలు, 93 కులాలు వీళ్ళందరికీ వ్యతిరేకి, గెలవని సీట్లు మెదకుల మనకు మదుకిచ్చాడు ఆయన. గెలుస్తుంది అది గెలవదు, అది గెలవని దానికి అక్కడ ఇచ్చారు. ఒక మాట చెప్తాను, ఇక్కడ దానం నాగేంద్ర గెలిచే సీటు కాదు, ఆయనకి ఇచ్చారు. పాపం హనుమంతరావు ఏమన్నాడండి? సీనియర్ మోస్ట్ లీడర్ కాంగ్రెస్ అంటేనే హనుమంతరావు అంటేనే కాంగ్రెస్. అటువంటి వ్యక్తికి అపాయింట్మెంట్ దొరకదండి. ఏడ్చిండు పాపం పెద్ద మనిషి. ఆయన భీష్మాచార్యులు అన్నటువంటి వాడు, అందరి మనిషి, ఎవరినైనా కౌగలించుకొని ప్రజల కోసం బతికే మనిషి హనుమంతరావు గారు. అటువంటి పెద్ద ఆయనను కూడా అగౌరవపరిస్తే న్యాయమేనా? వీళ్ళందరూ ఉసురు తగులదా? నిర్ణయాల వల్ల నష్టపోత సమాజం. రేవంత్ రెడ్డి ఒక్కడే ఏదో మాట్లాడితే వచ్చే నష్టమేం లేదు, కానీ అతను ముఖ్యమంత్రి కాబట్టే ఇలా నష్టం జరగబోయే ప్రమాదం ఉంది. పెద్దలను గౌరవించేటువంటి గుణం లేదు. ఆయన ఏదో షోక్కు చేస్తున్నట్టు కనబడుతుంది ప్రజలకు. ఏ ఒక్క స్కీమ్ అమలైందండి? ఏదో బస్సులది ఒకటే తప్ప మిగతా ఏమన్నా అమలైనాయా? ఏమైంది? యువకులకి నిరుద్యోగ భృతి ఏమైంది? 4,000 రూపాయలు ఎప్పుడు ఇస్తావు? రైతు బంద్ వేయలే నువ్వు, రైతు బంద్ వేయలే నువ్వు, ఎప్పుడు ఇస్తావు రైతు బంధు? ప్రకటన చేసిండు 2-3 రోజులు ఇస్తామని. చూడండి, ఇల్లును చూసి ఇల్లాను చూడమన్నారు. మరి ఏం పుట్టింది? ఇన్ని రోజులు వేస్తారా? నెలకింత 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 పాసిపోయిన భూ పడేసినట్టు. ఏ రకంగా కరెక్ట్ ఇది? అదేవిధంగా వ్యవసాయ కూలీలకు 12,000 ఇస్తామన్నారు. అమ్మాయిలను స్కూటర్లు ఇస్తామని చెప్పారు. తర్వాత 1,00,000 రూపాయలు కేసీఆర్ ఇచ్చినటువంటి 1,00,000 రూపాయలు కాదు, నేను తులం బంగారం ఎక్కువ ఇస్తానని చెప్పారు. ఏమండి, 2,500 ప్రతి మహిళకి ఇస్తామని చెప్పారు. ఎప్పుడు ఇస్తారు? పెన్షన్లు 2,000 కాదు 4,000 ఇస్తామని చెప్పారు. ఏమై ఎవరికైనా వస్తున్నాయా? ఇది దొంగ మాటలు కాకపోతే ఏంది? అందుకేనేమో ఎండలు విపరీతంగా, ఎండలు లేనటువంటి ఎండలు. రేవంత్ రెడ్డి పుణ్యమా అని ఆయన మైండ్ ఎట్లుందో, ఎండలు కూడా చిటపట 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 చిటపట, ఎవడు బయటకు పోయే పరిస్థితి లేదు. ఎండలకు కూడా కారణం కరెంటు వైస్. నేను నాయకుడిని బట్టే దేవుడు కూడా ఆశీర్వదిస్తూ ఉంటాడు. తర్వాత ముఖ్యంగా మీరు గమనించవలసింది ఏంటంటే, కాలమే ఇవాళ మరి చెప్తా ఉన్నది రేవంత్ రెడ్డి పరిపాలన బాగలేడని. కరెంటే మా ఇంట్లో నేను చూస్తున్నా గంటల కొద్ది పోతుంది, గంటల కొద్ది కరెంటు పోతుందండి. 24 గంటలు కేసీఆర్ ఇచ్చాడు. నువ్వు ఎందుకు ఇవ్వలేకపోతున్నావు? ఎందుకు ఇవ్వలేకపోతున్నావు? నీకంటే కేసీఆరే మంచోడని 4 నెలల్లో నువ్వే చెప్పినట్టు అయింది. భారతదేశంలో మోడీ భారతదేశ ప్రధాని అయి ఉండి తల వంచి మా మాదిగల మీటింగ్కి వచ్చిండు ఆయన. మిగతా రాజకీయాలతో నాకు సంబంధం లేదు. రావటమే కాక ఏబిసిడీని ఇస్తానని చెప్పాడు. ఏబిసిడీలు నేను ఇస్తానని చెప్పాడు. మొన్న కూడా చెప్పాడు హైదరాబాద్కు వచ్చి. కాబట్టి ఎవరు మంచి పని చేసినా పేద వర్గాల కోసం చేస్తే మనం అప్రిషియేట్ చేయాలి. పార్టీ ఏదన్నా ఉండదు, కానీ నువ్వు చేసిన పని
నువ్వు చేసిన పని వల్ల సోనియా గాంధీకి రాహుల్ గాంధీకి అప్రతిష్ట పాలు చేసేటువంటి కార్యక్రమాలు అయి తప్ప ఏ రకంగా వాళ్ళకు ఉపయోగపడే పనులు చేయట్లేదు. దానివల్ల వాళ్ళ యొక్క ఇమేజ్ని తగ్గిస్తున్నావు. 2 సీట్లు కేసీఆర్ ఇచ్చారు పార్లమెంట్, 2 సీట్లు కేసీఆర్ ఇచ్చారు పార్లమెంట్కి. అదేవిధంగా 2 సీట్లు బీజేపీ ఇచ్చారు పార్లమెంట్కి. 2 సీట్లతో పాటు కంట్రోల్ మీద ఇచ్చారు బీజేపీ. ఎంత గొప్పలండి వాళ్ళు. మా జాతులకు గౌరవిస్తాం, మాకు గౌరవం కావాలయా. నేను ఏదో పుట్నాలు వేసినట్టు మేము వేస్తాం, మీరు తినండి మా కోటి వేయండి, మేము వజ్రాలు మాత్రం తింటాం అన్నట్టుంది. ఇది మీకు పుట్నాలు మాకు వజ్రాలు అన్నట్టుంది. కాబట్టి ఇవాళ మా జాతులను గౌరవించాలి, అన్ని పార్టీలు గౌరవించాలి మా డిమాండ్. మరి కాంగ్రెస్కి ఏం పుట్టిందని నేను అడుగుతున్నా. కేసీఆర్ ఒక్క కుటుంబం తింటేనే మనం వాళ్ళు తింటున్నా ఒక కుటుంబం మీద పడి తింటాం మనం. ఇలా 10 కుటుంబాలు మీరు 2 కుటుంబాలు తింటున్నాయి. దీని సంగతి ఏంటి? ఇది న్యాయం కాదు కదా, ఏ పరిస్థితుల్లో న్యాయం కాదు. కాబట్టి నిన్న మొన్నటిదాకా ఏం మాట్లాడినాం, ఇప్పుడేం మాట్లాడుతున్నాం. ఏ ఒక్క కార్యక్రమాన్ని కూడా నువ్వు చేయకపోగా రోడ్ల మీద పడి ఇష్టం వచ్చినట్టు మాట్లాడుకుంటూ తిరిగితే ఏమో షోక్ అనుకుంటున్నావా? ముఖ్యమంత్రి వచ్చినాక డిగ్నిఫైడ్గా ఉండేది లేదా? ముఖ్యమంత్రి అంటే ఎదిగిన కొద్దీ ఒదగాలన్నారు, కానీ నీకు అవకాశం వచ్చినా దుర్వినియోగం చేస్తున్నావు నీ అధికారాన్ని తప్ప. దానివల్ల ఎవడు ఈ రాష్ట్రంలో నువ్వు ముఖ్యమంత్రి అని అనుకోవడంలే. టెక్నికల్గా నువ్వు ముఖ్యమంత్రి అంతే. నీ యొక్క వేషధారణ కానీ, నీ విధానం కానీ, నీ పాలసీలు చూస్తే ఎవడు నిన్ను ముఖ్యమంత్రి అనుకోవటం లేదు. నేను నిన్ననా ఎప్పుడో చూసా నేను ఆ డీకే అరుణను కూడా ఆమె పౌడర్ వేసుకుంటే కూడా, అరే ఎంత అన్యాయం అండి. ఒక అమ్మాయి ఒక అక్క పాపం పెద్ద మనిషి ఆమె వేసుకున్న పౌడర్ను కూడా క్రిటిసైజ్ చేస్తారు. ఏమన్నా ఎంత దిగజారి బతికినా ఎమ్మెల్యే ఈ ముఖ్యమంత్రి అయినా. ఈ ముఖ్యమంత్రి పదవి నిజంగా కర్మ అనుకోవాలి మనం. ఈ రాష్ట్రానికి శని బట్టి ఓకే, ఈ శని మీద పోరాటం చేయాల్సిన అవసరం ఉంది. తప్పకుండా అందరూ సహకరించవలసిందిగానే విజ్ఞప్తి. మోదీ వ్యాఖ్యలను మీరు సమర్థిస్తూ ఉన్నారు. మోదీ ఏదైతే వాగ్దానాలు చేసినా వాటిని మీరు నమ్ముతున్నట్టుగా చెప్తా ఉన్నారు. మరి రేపు బీజేపీ నాకు పార్టీ ఏబిసిడీల విషయమే నేను మాట్లాడుతున్నా. ఓకే, ఏబిసిడి తెలంగాణకు సంబంధించింది. ఇక్కడ నుంచే మా మందకృష్ణ మాదిగా దాన్ని టేకప్ చేశాడు. మీరు పిలుపునిస్తారా? మోత్కుపల్లి గారు పిలుపునిస్తారా ఏమని? బీజేపీ పార్టీకి ఓటేళ్ళని అని చెప్పేసి? ఎవరు మీరు ఇప్పుడు ఎట్లాగో అరే మరి కాంగ్రెస్కి వేయొద్దంటే ఎవరు కోట్లు వేస్తారో జనం అర్థం చేసుకోరా? మీరు ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు. ఇప్పుడు ఉన్నా కూడా రేవంత్ రెడ్డి కాంగ్రెస్, అది కాంగ్రెస్ పార్టీ విధానం కాదు. కాంగ్రెస్ పార్టీ అందరికి టికెట్లు పేదోళ్ళకి ఇవ్వమని చెప్తుంది. అదొక డిక్లరేషన్. ఏం డిక్లరేషన్ ఎక్కడ? అది ఉదయపూర్ డిక్లరేషన్లా సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ, ఖర్గే గారు మొత్తం అందరు ఉన్నారు కదా పార్టీ మొత్తం. అక్కడ ఏం డిక్లేర్ చేశారు? ఒక కుటుంబానికి 1 సీట్ అన్నారు. కానీ ఇక్కడ ఒక కుటుంబానికి 3 సీట్లు, ఒక కుటుంబానికి 2 సీట్లు. పైసలు ఎవడి ఉంటే వాడికి సీటు. ఆడ దుకాణం ఓపెన్ చేసారు, ఎవరికి ఆడే కొనుక్కొని పోతున్నారు పైసలు ఉన్నారు. నాలాంటి వాడేమో ఎల్లెలకాల వాడి ఉన్నాడు. ఇది ఆ పద్ధతి? ఇది ఎవరు సహిస్తారండి? ఇచ్చిన వేరే పార్టీలు బీజేపీ ఇచ్చిందా? బీజేపీ పవర్లో లేకపోయినా ఇచ్చిందా? వాళ్ళు ఇవ్వలేదు కదా. మరి కేసీఆర్ ఇచ్చిండా? ఇవ్వలేదు కదా. కాబట్టి నేను ఒకటే ఈ సందర్భంగా నేను విజ్ఞప్తి చేసేది ఏంటంటే, బీఆర్ఎస్ పార్టీ వాళ్లకు అదేవిధంగా బీజేపీ పార్టీ వాళ్ళకు కూడా నేను ఒకటే చెప్తున్నా, ఈ చీడ పురుగును దొరికించాలి ఇమ్మీడియట్గా. అంటే తప్పకుండా కేంద్రంలో నరేంద్ర మోడీ, రాష్ట్రంలో రేపు మీ అధికారం రావడానికి మీరు ప్రయత్నం చేసుకోవాలి. ఎవరు? టీఆర్ఎస్ పార్టీ. అర్థమైందా? అట్లయితేనే ఇది కొంత మేలు జరిగేటువంటి అవకాశం ఉంది. ఒక నా వ్యక్తిగత అభిప్రాయం, ఏ పార్టీకి సంబంధించింది కాదు. అట్లా ఉండాలని కూడా నేను విజ్ఞప్తి చేస్తున్నా. మరి ఎవరండిగా శ్రీహరి? అవసరమా? ఏ కులమో తెలియదా? నువ్వే అంటావు మాలమాదిగోళ్ళ బుక్క తింటున్నాను, మీరే అంటారు విచారణ జరిపించాలని, మీరే అంటారు వానికే టికెట్ ఇస్తారు ఆయనకు. ఇప్పుడు మీ పార్టీ నేత ఆయన, మీ పార్టీ నేత సార్. ఇప్పుడు కాంగ్రెస్ మా పార్టీ ఈ పార్టీ అనేది లేదమ్మా. ఇయ్యటమే తప్ప నేను అంటుంటే మా పార్టీ ఎక్కడి పార్టీ? కాబట్టి ఇవాళ బట్టి విక్రమార్క ఇంట్లో 2 ఇస్తారు, 80 లక్షల మంది మాదిగలకు 1 సీటు ఇయ్యరు. ఇది కాంగ్రెస్ పార్టీ విధానం. ఈ విధానానికి తలొగ్గి పనిచేయాలనా? అది ఎట్లా? మార్చుకుంటే తప్పకుండా పనిచేస్తాం. మమ్మల్ని పిలిస్తే మేము మాట్లాడతాం, మాట్లాడిన దానికి నువ్వు వింటే మేము పనిచేస్తాం. అంతేగాని నీ ఇష్టం వచ్చిన వ్యక్తిగత నిర్ణయాలు తీసుకొని దానికి పార్టీకి అంటగట్టి పనిచేస్తే అది ఎవరు ఇక్కడ
వినటానికి సిద్ధంగా లేరు. మోత్కుపల్లి గారు బట్టకాల్సి మీద వేస్తా ఉన్నారని కడియం గారు వ్యాఖ్యలు చేస్తా ఉన్నారు. ఇన్ని రోజులు కనబడినటువంటి నా యొక్క కులం ఇప్పుడు ఎందుకు కనబడతా ఉంది అన్నాడు వ్యాఖ్యలు చేస్తా ఉన్నారు. 20 ఏళ్ళ నుంచి చెప్తున్నాను ఆయన కులం గురించి. ఇలా కొత్తగా ఆయన పదవి రావడంలో కూడా నేను వ్యతిరేకం కాదండి. అతనికి ఒక జనరల్ సీట్ ఇవ్వచ్చు కదా, అతనికి ఒక జనరల్ సీట్ ఇవ్వచ్చు కదా. ఆయన వ్యక్తిగతమైన విషయాలు మా కులం పేరు చెప్పి మాదే కులం పెట్టి మా కులాన్నే పైకి రాకుండా చేసిన బాధ తప్ప ఆయన ఏం తింటే నాదేం పోయింది. నేను ఎన్నడూ కూడా వ్యక్తిగతం కాదు నేను మాట్లాడేది, వ్యవస్థాపరమైన విషయం. మోసంతోని దగాతోని నువ్వు బయలు అనే విషయం బయలుతో చెప్పిస్తావా? ఏ బయలుని కూడా నేను మాట్లాడిన తర్వాతనే కేసీఆర్ గారు నీ కులం ఏందో చెప్పమంటే అప్పుడు చెప్పాడు. చెప్పిన తర్వాత బయలులో నాకు ఫోన్ చేశారు, అయ్యా ఇన్నేళ్ళకు మావోడు బయలులా అని చెప్పుకుండా 30 ఏళ్ళ తర్వాత అని చెప్తారు బయలు. కాబట్టి మా ముసుగేసుకొని ఉండొద్దనే మేము కోరుకునేది. నేను రేవంత్ రెడ్డి గారు కూడా చెప్పేది ఏంటంటే మా క్యాబినెట్లో మాకు స్థానమే లేదు మాదిగలకు. ఏమండి, క్యాబినెట్లో మాకు స్థానం లేదు, పార్లమెంట్లో మాకు స్థానం లేదు, ఈ రాష్ట్రంలోనే మాకు స్థానం లేకుండా ఆయన చేయటం అనేటువంటిది చాలా బాధాకరం. ఖచ్చితంగా ప్రజలు ఆలోచించాలని నేను విజ్ఞప్తి చేస్తాను. మీరు ఇంతకుముందు చేసినటువంటి వ్యాఖ్యలు కొంత వైరల్ అయితే తప్పకుండా ఏదైతే కాంగ్రెస్ పార్టీలోనే ఉంటూ వేరే పార్టీకి ఓటేయాలని చెప్పేసి రేపు కాంగ్రెస్ పార్టీ ఏమైనా చర్యలు తీసుకునే వాటికి సిద్ధంగా ఉన్నారా? నేను అన్నిటికీ సిద్ధంగానే ఉన్నా సార్. అంటే మేము న్యాయం అడిగితే మమ్మల్ని పార్టీ నుంచి తీసేస్తారా? న్యాయాన్ని సరి చేయి, మమ్మల్ని పిలిస్తే మేము రాకపోతే అది వేరు, యూ టేక్ యాక్షన్. ఇప్పుడు అలాంటి పార్టీలోనే ఇప్పుడు ఇప్పటి వరకు కూడా మీ యొక్క దళితులకు కాంగ్రెస్ పార్టీ అన్యాయం చేస్తుంది, రేవంత్ రెడ్డి అన్యాయం చేస్తూ ఉన్నాడు, మా ఆత్మగౌరవాన్ని చంపుకోనని చెప్పేసి మీరు చెప్తా ఉన్నారు. మరి ఇప్పటి వరకు కూడా మీరు కాంగ్రెస్ పార్టీతోనే జర్నీ చేస్తూ ఉన్నారు, ఎందుకోసం? అరే కాంగ్రెస్ పార్టీ అనేది రేవంత్ రెడ్డి కాదు. ఇది రేవంత్ రెడ్డి గారు మోసం చేస్తున్నాడని చెప్తున్నా కానీ రేవంత్ రెడ్డి పార్టీ కాదు. రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ సోనియా గాంధీ, ఖర్గే అండ్ రాహుల్ గాంధీ వాళ్ళని, అంతే తప్ప ఇక్కడ ఒక్క రేవంత్ రెడ్డిది కాదు కదా. తప్పు చేస్తుండు కాబట్టి చెప్తున్నాను. ఎందుకు చెప్పాల్సి వస్తుందో వాళ్ళు రియలైజ్ కావాలి. రాజ్యాంగాన్ని మారుస్తాం, రిజర్వేషన్లు ఎత్తేస్తామని చెప్పేసి బీజేపీ పార్టీ చెప్తుందని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ ఆరోపిస్తూ ఉంది. దీని పట్ల మీ అభిప్రాయం? నేను అనేది ఏంటంటే అసలు ఉన్న రిజర్వేషన్లే మాదిగోళం తీసేసిండయా ఆయన రాజ్యాంగంలో. ఇది రేవంత్ రెడ్డి రాజ్యాంగం, రెడ్డియిజం రాజ్యాంగం ఇక్కడ తెలంగాణలో నడుస్తున్నది. దాంట్లో నుంచి మాదిగలను మొత్తం తొలగిచ్చేసి బొందబెట్టిండు మమ్మల్ని అందరినీ. దానికోసం నేను చెప్తా ఉన్నా, భారతదేశ రాజ్యాంగాన్ని ముట్టుకునే హక్కు కానీ శక్తి కానీ భారతదేశంలో ఏ శక్తికి లేదు. మోడీ కాదు, ఎవరు కూడా చెయ్యలేరు. ఆయనకు చెప్పిండు మొన్న, నేను బతుకున్నంతకాలం రాజ్యాంగాన్ని ఎవడు ముట్టుకోలేడు దాన్ని అని చెప్పాడు ఆయన. నేను ఆ రాజ్యాంగం అనేటువంటిది ఎల్లప్పుడూ ఉంటుంది. నేను కూడా చెప్తున్నా, సూర్యచంద్ర ఉన్నంత వరకు రాజ్యాంగం అట్లనే ఉంటుంది. అంబేద్కర్ రాసినటువంటి రాజ్యాంగం, దాన్ని ఎవ్వరు ముట్టుకోరు. ముట్టుకుంటే 100 కోట్ల మంది అంబేద్కర్లు బయటకు వస్తారు. 100 కోట్ల మంది అంబేద్కర్లు లేచి నిలబడి కొట్లాడతారు దానికోసం, రక్షించుకోవడం కోసం. ఇప్పుడు ఎవ్వరు కూడా రాజ్యాంగాన్ని ఏదో తీసేస్తారు, లేకపోతే రిజర్వేషన్లు తీసేస్తారు. అది తప్పు మాట. అది కేవలం ఈ యొక్క రేవంత్ రెడ్డి గారు మాట్లాడే మాటలు ఎవరు నమ్మొద్దు, నమ్మరు. మోత్కుపల్లి గారు నిలకడ లేనటువంటి రాజకీయం చేస్తూ ఉన్నారు. ఇండిపెండెంట్ తోటి మొదలైనటువంటి తన రాజకీయ ప్రస్థానం మరి ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు. అంటే దరిదాపుగా 4-5 పార్టీలు మారినటువంటి చరిత్ర కనబడతా ఉన్నది. రేపు మరి ఏ పార్టీతో జర్నీ ఉన్నటువంటి ఏం చేస్తాం నాయన, నా కర్మ అంతే. నేనేమైనా తిన్నానా, తాగినా, ఆస్తులు సంపాదించుకున్నానా, ఎవరి దగ్గర పైరవి చేసినా, నా కులాలకు ఏదన్నా మేలు జరుగుతుందేమో చూసినా. ఎన్టీ రామారావు గారు పెట్టిన పార్టీ తెలుగుదేశం పార్టీ, ఇక్కడ చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఉన్న పార్టీ ఇక్కడ లేకుండా పోవటం వల్ల మాకు ఈ గతి పట్టింది. పార్టీ అనేది నిజంగా చెప్పాలంటే తెలుగుదేశం పార్టీ కూడా లేకుండా పోవడానికి కారణం కూడా రేవంత్ రెడ్డి గారే. ఇక దాని చరిత్ర చెప్తే చాలా ఉంది, వినరా? కాబట్టి ఇలా ఏం చేస్తాం, మమ్మల్ని ఇట్లా రోడ్ల మీద వేసే పరిస్థితి వచ్చింది. చాలామంది అన్నలు తమ్ముళ్ళు రాజకీయంగా చాలా ఇబ్బంది పడుతూ ఉన్నారు, తెలుగుదేశం పార్టీలో ఉన్న నాయకులంతా కూడా. అది వాస్తవంగా దానికి కారణం కూడా రేవంత్ రెడ్డి. ఈ పోరాటం అంతా కంటిన్యూ అవుతుందా, లేక ఎలక్షన్స్ వరకే ఉంటుందా? ఎప్పటికి ఉంటుంది, మాకు న్యాయం జరిగేంత వరకు ఉంటుంది. న్యాయం జరిగితే ఒక న్యాయం జరిగింది అంటాం, తప్పేముంది. మేము ఎవరికి మోచే దొరికిందని నీళ్ళు దాగి బతకాల్సిన అవసరం నాకు లేదు. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ సార్. మొత్తానికైతే మోత్కుపల్లి గారు చెప్తున్నటువంటి అంశం ఏంటంటే రాజకీయాలు కాదు మాకు ముఖ్యం, మా యొక్క సామాజిక వర్గానికి న్యాయం చేసేంత వరకు చివరి క్షణం వరకు కూడా పోరాటం చేస్తామని చెప్పేసి మోత్కుపల్లి గారు చెప్తున్నటువంటి అంశం. చూస్తూనే ఉండండి మన తొలి వెలుగు.